ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, 14 ఇయర్స్లో 20 లక్షల మంది తమ బర్త్ రైట్ సిటిజన్షిప్ని వదిలివేసుకొని వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్లో అది ఆల్రెడీ మనకి న్యూస్ అవుతుంది. ఎందుకు ఇలా అంటే? యాక్చువల్గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పర్మనెంట్ ఇమిగ్రేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. అది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ 1.5 lakh అలా వెళ్ళిపోవటం అనేది కామన్ అక్కడ. మన లాస్ట్ ఒక 15 years మనం చూసుకుంటే యావరేజ్ మీద ఒక 20 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ని సరౌండర్ చేసేసి వేరే కంట్రీలో సెటిల్ అయ్యారనమాట. సపోజ్ ఇప్పుడు కెనడాలో మీకు సిటిజన్షిప్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీస్ అయితే 2 కంట్రీలు ఉంటే వాళ్ళు ఎవరు ఇండియన్ సిటిజన్షిప్ సరౌండ్ చేస్తేనే అక్కడ వస్తారనమాట నీకు. అట్లా ఎక్కువ మంది ఇతర దేశాల్లో ఎక్కడ కంఫర్ట్ జోన్లో వాళ్ళు అక్కడ ఉండాలి, వర్క్ చేస్తున్నా, లేదా ఆ ఎన్విరాన్మెంట్ బాగుంది అనుకున్నా అక్కడ సెటిల్ అవడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒకటి లైఫ్ స్టైల్. కొన్ని కంట్రీల లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, అలాగే ఇన్కమ్ ఆపర్చునిటీ చాలా బాగుంటాయి, అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, కిడ్స్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ సెటిల్మెంట్ కూడా బాగుంటుంది. వీటన్నిటి బేస్గా తీసుకొని మనం డిసైడ్ చేసుకుంటారు మనం ఏ కంట్రీకి వెళ్ళాలని. ఇప్పుడు సపోజ్ దుబాయ్ ఉందనుకోండి, అక్కడ 0 ఇన్కమ్ ట్యాక్స్. డిజిటల్గా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఇండియాలో కూర్చొని 30-40 ట్యాక్స్ కట్టే బదులు ఆ కంట్రీకి సెటిల్ అయ్యారనుకోండి, అది డిజిటల్గా వరల్డ్ కూడా ఎలాగని చేసుకుంటావు కదా, అది 0 ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్కి వెళ్ళారనుకోండి, అక్కడికి ఇక్కడ కూర్చొని ట్రేడింగ్ చేశారనుకోండి, మీకు యూ హ్యావ్ టు పే టు ది ఇంట్రాడే అయితేనేమో ఆల్మోస్ట్ 30% ట్యాక్స్ కట్టుకోవాలి, డెలివరీ స్టేట్స్ 20% కట్టాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే 12.5% కట్టాలి ట్యాక్స్లు ఇక్కడ. అదే దుబాయ్లో చేసుకున్నాం అనుకోండి, 0 ట్యాక్స్ నీకు అక్కడ. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అక్కడ లేదు. ఓకే, నేను అంటుంది ఓన్లీ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు. రెండోది మిడ్ నైట్ కూడా ఓపెన్ తిరగచ్చు, లా అండ్ ఆర్డర్ చాలా స్టేట్ బాగుంటుంది అక్కడ. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ బాగుంటాయి అందుబాటులోకి. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ని నచ్చుతుంటారు, కొంతమంది నచ్చరు. చాలామంది అమెరికాలో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇండియాలో ఫ్రెండ్స్ మిస్ అయ్యాము, ఆ టెంపుల్స్ మిస్ అయ్యాము, ఫెస్టివల్ మిస్ అయ్యాము ఉంటారు. ఇక్కడ జనాభా రోడ్డు మీద చూస్తే తిరణాలాగా ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ చూస్తేనే బాగుంటుంది. అక్కడ అన్ని ఎంటీ రోడ్సే ఉంటాయి. అక్కడ పట్టపగలు 12 గంటలకు కూడా మిడ్ నైట్ 12 గంటలాగా ఉంటుంది. ఒక చూసే వాళ్ళు ఎవరు కనపడరు, అండ్ పక్కింటి పోయి మాట్లాడదామన్నా ఎవరు ఉండరు అక్కడ. అందుకని ఇండియా లాంటి సోషల్ లైఫ్ స్టైల్ అబ్రాడ్లో దొరుకుతాయి అంటే దొరకవు నీకు. అందుకని ఒక్కొక్కరు కంఫర్ట్. కొంతమందికి ఏమో ప్రశాంతత ఇష్టపడతారు, కొంతమంది గోల్ని ఇష్టపడుతుంటారు. అట్లా చాలామంది మాత్రం ఆ ప్రశాంత లైఫ్ స్టైల్ కావాలి అంటారు. అంటే ఇండియా నుంచి పోయే వాళ్ళందరూ వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎత్తుకుంటూ పోతున్నారు. వాళ్ళు జాబ్ కోసం ఎత్తుకుంటూ వెళ్తున్నారు, లైవ్హుడ్ కోసం ఎత్తుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏదో కోపం మీదో లేకపోతే ఇంకేదో అలా కాదనమాట. అందుకని 145 కోట్లు ఉన్న జనాభాలో ఎవ్రీ ఇయర్ 1 నుంచి 2 లక్షల మంది వేరే కంట్రీలో సెటిల్ అవటం అనేది మామూలు విషయం. ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా దగ్గర ఒక 20 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు గ్రీన్ కార్డ్స్ కోసం. వాళ్ళు గ్రీన్ కార్డ్ రాగానే ఇక్కడ సరౌండ్ చేస్తారు కదా, అట్లా ప్రతి కంట్రీలో ఉంటారు కదా ఇంతమంది జనాభా మీద. యాక్చువల్గా వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ మైగ్రేషన్ అంటే చైనా నుంచి అండి. చైనా నుంచి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఇండియా నుంచి కూడా అఫీషియల్గా ఎవ్రీ ఇయర్ 1.5 lakh మంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే గత 15 years జరుగుతుంది ఇది. ఇట్స్ కామన్ ఇంత పెద్ద జనాభాలో ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే మన ట్రెడిషన్స్ వేరే కంట్రీలో స్ప్రెడ్ అవుతాయి, అండ్ వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా ఇండియన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇండియన్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ గుడ్, నథింగ్ ఈజ్ బ్యాడ్. అక్కడ వాళ్ళు ఏదో ట్యాక్స్ కార్డ్ ఎగ్గొట్టడానికి వెళ్ళారు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. అంటే పౌరసత్వాన్ని వదులుకుని వెళ్ళడం అంటే అది ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్? పెద్ద ప్రాసెసే కదా. పెద్ద ప్రాసెస్ ఏముంది దాంట్లో. మీకు ఏదైనా అవతల నీ సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్స్కి అలౌ చేయట్లేదు అనుకోండి, ఇక్కడ సరౌండ్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో మీరు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఓ ఈ స్టేటస్ ఉంటాయి కదా, ఈ స్టేటస్ ఉన్నంతకాలం ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. ఒకసారి అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సిటిజన్షిప్ నీకు అవసరం లేదనుకోండి సరౌండ్ చేస్తారు. కొన్ని కంట్రీస్ లో డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేయరు. అప్పుడు రెండింటిలో ఒకటే కావాలనుకున్నప్పుడు, నీకు జాబ్ అక్కడే కావాలి, లైవ్హుడ్ అక్కడే ఉన్నప్పుడు నువ్వు అక్కడ అదించుకొని ఇది సరౌండ్ చేస్తావు అంతే కదా. ఒకసారి సరౌండ్ చేస్తావు, నీకు కావాలని క్లైమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బర్త్ నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ నుంచి వెళ్తున్నాము అంటే లైక్ అమెరికా వెళ్తున్నాం అనుకో, అక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి, అవసరం లేదు. కొన్ని కంట్రీస్ అలౌ చేస్తాయి డ్యూయల్ షిప్ కూడా, బట్ కొన్ని కంట్రీస్ అలౌ చేయవు. అప్పుడు ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాల్సింది. సరౌండ్ సిటిజన్షిప్ వదిలేసుకొని ఆ సిటిజన్షిప్ ఉంచుకుంటారు అట్లా. సో అందుకని పార్లమెంట్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది పోతున్నారు అనే డిస్కషన్లు ఉంటాయి కాబట్టి అదనమాట. కాకపోతే ఒకటి, వెళ్ళే వాళ్ళందరూ చాలా అల్ట్రా ఇంటెలిజెన్స్ అయి ఉంటారు, అల్ట్రా ఇన్కమ్ గ్రూప్ అయి ఉంటుంది, అల్ట్రా రిచ్ అయి ఉంటుంది. అంత పెద్ద ఇన్కమ్, అంత పెద్ద ఎంటర్ప్రీనర్స్ బయటకు పోతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పోతున్నారు రీజన్ ఫైండ్ అవుట్ చేసేసి అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ కూడా మనం తయారు చేసాం అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు యూజ్ఫుల్ టు అస్ అనమాట. అమెరికాలో మెజారిటీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీస్ అందరూ మనోళ్ళే ఉంటారు.
ఇప్పుడు వాళ్ళే ఇక్కడ ఉంటే బెటర్ స్టూడెంట్ తయారు చేస్తారు కదా. Yes. అమెరికాలో మెజారిటీ కంపెనీస్ అన్నిటి సీఈఓస్ అన్ని మనోళ్ళే ఉంటారు, మన ఇండియన్సే ఉంటారు. వాళ్ళు అది ఇండియాలో ఉన్నట్టు ఇంకేం ఇంత పెద్దగా అవుద్దేమో. కాబట్టి ఒక విధంగా చూస్తానంటే మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళు ఇండియాకి మళ్ళీ మనీ పంపించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి. Yes. మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటుంది డాలర్ రూపంలో, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ పోయి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా గ్రోత్ వెనక రహస్యం ఏంటంటే ఈ మైగ్రెంట్స్ వల్లే డెవలప్ అయింది. అది ఇలాంతా ఉండబట్టే డెవలప్ అయింది అనమాట. Yes. మనం అది మిస్ అవుతున్నాం కదా. బట్ అది అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ఇట్స్ కామన్. అది ఎవ్రీ ఇయర్ 1.5 lakh మెంబర్స్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది కామన్ థింగ్. అది అంటే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకని నథింగ్ ఈజ్ రాంగ్. అంటే చాలా కంట్రీస్ వీటిని ప్రవేశపెడతా ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, మీరు 10 సంవత్సరాల వీసాని కొనుక్కోవచ్చు డైరెక్ట్గా మనీ ఇచ్చి ఓవర్ నైట్లోనే. అలాగే పోర్చుగీస్లో ఉంది, గ్రీస్లో ఉంది. అండ్ రీసెంట్గా అమెరికా వాళ్ళు కూడా ట్రంప్ కార్డ్ పెట్టారు కదా, $1 million ఇచ్చేస్తే సిటిజన్షిప్ ఓవర్ నైట్లోనే. కాబట్టి అన్ని కంట్రీలు పోటీ పడతాయి మనీ సంపాదించే వాళ్ళ కోసం. Yes. కాబట్టి ఆ క్రైటీరియా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఇండియా వాళ్ళు కూడా కాంపిటేటివ్ నెట్స్ తీసుకుంటారు. ఇలా అందరూ బయటకు పోతుంటే కష్టం కదా అని చెప్పేసి వీళ్ళు కూడా కొంచెం అట్రాక్టివ్గా వాళ్ళకి ఆఫర్ ఇస్తూ ఉంటారు అనమాట. Yes. అందుకని మంచి బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే కనుక వాళ్ళు తిరిగి ఎక్కడికి ఛాన్స్. మెయిన్ స్ట్రాంగ్ రీజన్స్ ఏముంటాయి సార్ బర్త్ రైట్ సిటిజన్షిప్ వదిలిపెట్టుకుని వెళ్ళడానికి? ఒకటి నేను చెప్పాను లైవ్హుడ్ కోసం. Okay. ఇప్పుడు చాలా మంది అమెరికా పోతారు. ఎందుకు వెళ్ళారు అమెరికా అంటే, ఇక్కడ చాలా మంది అమెరికాలో మంచి ఎడ్యుకేషన్ అంటారు, అది ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు. 90% రీజన్ అది కాదు, ఇక్కడ సీట్లు రావట్లేదు కాబట్టి. Yes. ఇక్కడ సీట్లు ఎందుకు రావు అంటే జనాభా ఎక్కువ, Competition. మెజారిటీ. ఇప్పుడు అంతెందుకు తెలంగాణలో చూసుకోండి, అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 20 కంటే ఎక్కువ ఉండవు. Mm. ఎస్టీలు, బీసీలు అండ్ ఓబీసీలు అండ్ అట్లా అందరి కోటా పోంగా మిగిలిపోయిన కోటా ఎంత ఉంటుంది, ఒక 20% ఉంటుంది. Yes. అంటే 20% కూడా ఓపెన్ కేటగిరీ, అందరు ట్రై చేయాలి కదా. అక్కడ ఎక్కువ మంది ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఏం రావు కదా పెద్దగా. అదే వేరే కంట్రీస్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ వీళ్ళు ఇలాంటి సిస్టమ్ ఏం లేదు కదా. అందుకని ఇలాంటి సిస్టమ్ నుంచి తప్పించుకోవడానికి అయి ఉండొచ్చు, లేదా మెరిట్కి ఎక్కువ అక్కడ ఎంకరేజ్మెంట్ చేస్తారు, అలా అయి ఉండొచ్చు. రెండోది జాబ్స్ అక్కడ జనాభా తక్కువ కాబట్టి జాబులు త్వరగా దొరుకుతాయి. Yes. ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి జాబులు త్వరగా తక్కువవచ్చు, అలా అయి ఉండొచ్చు. అట్లా మనం లైవ్హుడ్ కోసం, బెటర్ లైఫ్ స్టైల్ కోసం, మంచి ఎడ్యుకేషన్ కోసం ఇలా మైగ్రేట్ అవుతా ఉన్నారు. అంతే తప్ప దీని మీద కోపంతో సరౌండ్ చేసి వెళ్ళిపోవడం కాదు. Yes. అక్కడ వచ్చిన తర్వాత దీన్ని సరౌండ్ చేస్తున్నారు అట్లా. బట్ డ్యూయల్ మెంబర్షిప్ తోటి కనీసం కోట్లలో ఉంటారు. ఇప్పటికీ ఇండియాలో మెంబర్షిప్ ఉండే, అమెరికాలోని మెజారిటీ వాళ్ళందరూ డ్యూయల్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళే. కాబట్టి అందరు సరౌండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎక్కడైనా వేరే కంట్రీలో సెటిల్ అయ్యాం పర్మనెంట్గా అనుకుంటే కనుక ఇటు ఉంది. ఈ మధ్యకాలం దుబాయ్ చాలా పాపులర్ అవుతుంది. దుబాయ్ ఒకటి, సింగపూర్ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేసేసుకొని ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. Yes. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు కదా, ఎవరు జాయిన్ అవ్వచ్చు, మరి ఏం చెప్పబోతున్నారు ఆ క్లాసెస్ లో? దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. ఎవరైనా స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకుందాం అనుకున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, రిస్క్ తక్కువ ఉండి అండ్ కంఫర్ట్గా ఎంట్రీ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇందులో ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఉండదు మీకు, అందుకని కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు మీ గోల్స్ ఏదైనా కావాలి, ఫైనాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా సేవింగ్స్ కావచ్చు, ఏదైనా గోల్ ఓరియంటెడ్ నీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఇలాంటి ఫోకస్ మీకు యూజ్ అవుతాయి. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, సుందర్ రామరెడ్డి గారు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మరి మనీ ఉంది మా దగ్గర, మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము అని ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, మాకు ఇందులో పెట్టాలా, ఇందులో పెట్టాలా, దేంట్లో పెట్టాలో తెలియట్లేదు మాకు మనీ బడ్జెట్ అనేసి అన్ని డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 days క్లాసెస్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంది. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్, సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.